జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనకాపల్లి జిల్లా కలెక్టర్ రవి అధికారులను కోరారు. కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు కృషి చేస్తామని అన్నారు. ఆధారాలు ఉంటే, నిజమైన సమస్య ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఆయా సమస్యల పరిష్కారానికి సమన్వయంతో అధికారులు కృషి చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి లక్ష్యానికి అనుగుణంగా గ్రీవెన్స్ను పరిష్కరించేందుకు సత్వర కృషి చేస్తానని అన్నారు. బాధ్యతగా ప్రతి ఒక్క ఎంప్లాయీ ఒక్కసారి గ్రీవెన్స్ సాల్వ్ చేస్తే పెటిషనర్కి చెప్పాలి, ఎవరు గ్రీవెన్స్ పెట్టారు వాళ్ళకి చెప్పాలి కి నిజంగా మీరు ఈ పెటిషన్ పెట్టారు, మేము ఇది ఎగ్జామైన్ చేసాము, ఈ గ్రీవెన్స్ని మేము ఫీల్డ్కి వచ్చాము, ఫీల్డ్లో వచ్చి ఇది రెజల్యూషన్ ఇచ్చాము, ఇది మీ ప్రకారంగా ఇది ఓకే లేదా. సపోజ్ ఒకవేళ లేదంటే మీరు చెప్పండి ఏం చేస్తే బాగుంటుంది. సో ఈ ప్రకారంగా మనం చాలామంది ఈఓపీఆర్డీస్కి గత ఒక 3 వారం నుంచి, ఈఓపీఆర్డీ అంటే మండల్ లెవెల్లో ఒక ఈఓపీఆర్డీ ఉంటారు, ఆయనకి చాలా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఈఓపీఆర్డీకి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత చాలా వరకు అక్కడ కూడా గ్రీవెన్సెస్ డిస్సాటిస్ఫాక్షన్ రేట్ ఏదో తగ్గిపోతుంది. అంటే ముందు 72 ఉండేది, ఇప్పుడు ఆల్రెడీ 58-55కి వచ్చింది. సో ఈ డిస్సాటిస్ఫాక్షన్ రేట్ కూడా మనం మానిటర్ చేస్తున్నాం. డిస్సాటిస్ఫాక్షన్ రేట్ ఎలా మానిటర్ చేస్తాము? ప్రతి ఒక్క పెటిషనరు ఏదో గ్రీవెన్స్ పెట్టిన తర్వాత ఆయనకి ఫోన్ చేసేసి ఆర్ యూ ఓకే, మీకు గ్రీవెన్స్ సాల్వ్ చేసేది కరెక్ట్గా సాల్వ్ చేశారా లేదా, ఇది మనం వాకి అడుగుతున్నాం. సో మేము లాస్ట్ 1 ఇయర్లో మొత్తం 18,937 గ్రీవెన్సెస్ అనలైజ్ చేసాం. 18,937 గ్రీవెన్సెస్ మనకి వచ్చాయి. దీంట్లో అంటే మనకి చెప్పేవి అంటే డిపార్ట్మెంట్ తరఫున ఒక రెస్పాన్స్ వచ్చేది అంటే 16,441 గ్రీవెన్సెస్ సాల్వ్ చేసామని మనకి డిపార్ట్మెంట్ ద్వారా, మన ఆఫీసర్స్ ద్వారా చెప్పే ఒక సమాచారం, రిపోర్ట్స్. దీంట్లో ఈ అన్ని గ్రీవెన్సెస్లో మేము వెరిఫై చేసేసి మళ్ళీ రీఓపెన్ చేసింది అంటే 1967 గ్రీవెన్సెస్ రీఓపెన్ చేసాం. అంటే ఫస్ట్ మనకి 18,937 గ్రీవెన్సెస్ వచ్చాయి. మన డిపార్ట్మెంట్స్ 16,441 గ్రీవెన్సెస్ రిజాల్వ్ చేయడానికి అని మనకి రిపోర్ట్ ఇచ్చారు. దాంట్లో మా టీము ఆడిట్ చేసేసి రీఓపెన్ చేసింది 1967. అంటే ఇది మీరు సరిగా సాల్వ్ చేయలేదు, ఇది మేము రీఓపెన్ చేస్తామని చెప్పేశారు. ఇప్పుడు దాంట్లో ఇంకా ప్రోగ్రెస్లో ఇంకా ఒక 567 గ్రీవెన్సెస్ మా దగ్గర ఇంకా సాల్వ్ చేయాల్సిన పెండింగ్ ఉన్నాయి. అండ్ ఏవి రీఓపెన్ చేసాం కదా 1967, దాంట్లో ఒక 64 ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో ఈ డేటా ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు వరకు మనము చూస్తే మన జిల్లాలో డిస్సాటిస్ఫాక్షన్ పర్సంటేజ్ కొంచెం ఉంది.